మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతోంది. మండల వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 26,829 మంది ఓటర్లు ఉండగా 14,013 మంది మహిళా ఓటర్లు, 12,815 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పైతర పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 1,349 మంది ఓటర్లు ఉండగా వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో అతి తక్కువగా 421 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందనరావు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు. ప్రత్యేకంగా వృద్ధులకు వీల్ చైర్ సాయంతో తీసుకొచ్చి ఓటు వేయడానికి సిబ్బంది సహకరించడం జరిగింది. హంసన్పల్లి 6వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట సేపు పోలింగ్ ఆగిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకే 60% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పెంచడంతో ఓటింగ్ కొనసాగుతోంది. కొంగోడు మాజీ సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కుమార్ గౌడ్, గోపాల్, బీజేపీ నాయకులు యాదగిరి, జలాల్పూర్ గ్రామ అధ్యక్షులు బుమ్మాగౌడ్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నర్సింహులు, నాయకులు మల్లేష్ యాదవ్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రంగంపేట పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఓటు సరళిని అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో యువత ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ ఎనగండ్లలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ కిష్టాపూర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇట్లా పెట్టకునే ఇట్లా పెట్టుకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.